హైదరాబాద్ అప్షిగూడలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడు కుమార్తెను చంపి ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాథమిక వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఏడాది క్రితం అప్షిగూడకు వచ్చింది. ఆయన కొంతకాలం ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి మానేశాడు. 6 నెలలుగా ఉద్యోగానికి దూరం అవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కుమారుడు విశ్వాన్ రెడ్డికి విషమిచ్చి కుమార్తె శ్రీతారెడ్డికి ఉరేసి చంపినట్టు ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అనంతరం భార్య కవితతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి ఉరేసుకొని బలవన్మరణం పొందినట్టు భావిస్తున్నారు. ఓయూ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. నా చావుకు ఎవరూ కారణం కాదు, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించండి. కెరీర్లోనూ శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని సూసైడ్ నోట్లో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పిరికివాడు, అద్భుతమైన పిల్లలు, అద్భుతమైన కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకొని అంతం చేసుకున్నాడు. ఇవాళ రేపు ఏ పని చేసుకున్నా రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఎవరైనా ఆత్మవిశ్వాసంతో ఆనందంగా బతుకుతున్నారు. ఏదైనా చేసుకుని బతకవచ్చు. ప్రైవేటు అధ్యాపకుడు అంటే కనీసం 30,000 40,000 జీతం ఉంటుంది ఎక్కడైనా. మరి ఎందుకని తనకు రాలేదో తెలియదు. ఛాలెంజ్గా తీసుకోవాలి, లైఫ్ను ఛాలెంజ్ తీసుకొని ముందుకు పోవాలి. ఎందుకని అనవసరంగా ఆ పిల్లల్ని చంపే హక్కు తనకు ఎక్కడిది?